పట్టణంలో కేడీసీసీ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి మరియు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారి ఆదేశాల మేరకు కోడుమూరు పట్టణంలోని ముస్లిం సహోదరుల శ్మశానం వాటికలో బోర్ వేయించడం జరిగింది. కోడుమూరు పట్టణంలో ముస్లిం సోదరులు విష్ణువర్ధన్ రెడ్డి, బొగ్గుల దస్తగిరి గారిని కలిసి కోడుమూరు పట్టణంలో ముస్లిం సోదరుల శ్మశాన వాటికలో కాంపౌండ్ వాల్ మరియు నీటి సమస్య ఉందని వారు తెలిపారు. వారి సమస్య విన్న తక్షణమే స్పందించి ప్రహరీ గోడకు సంబంధించి డీఈ గారు మరియు ఏఈ గారితో మాట్లాడి వాటికి ప్రతిపాదనలు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. బోర్వెల్ వాహనాన్ని పంపి బోర్ వేయించడంతో 1.5 ఇంచు నీళ్లు పడ్డాయి. నీరు పడడంతో ముస్లిం సోదరులు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్య విన్న వెంటనే తక్షణమే సమస్య పరిష్కారానికి పూనుకొని సమస్యను పరిష్కరించినందుకు ముస్లిం సోదరులు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరికి మరియు విష్ణువర్ధన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు గంగాధర్ నాయుడు, జీడీపీ చైర్మన్ కేఈ మల్లికార్జున గౌడ్, ముస్లింలు సోదరులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోడుమూరు పట్టణంలో ముస్లిం సహోదరుల శ్మశాన వాటికలో విష్ణువర్ధన్ రెడ్డి గారిని మరియు ఎమ్మెల్యే గారిని వెళ్ళి కలిసి అడిగిన వెంటనే తక్షణమే స్పందించి ఇక్కడ బోర్ బండి పంపించి బోర్ వేయడం జరిగింది. వారు పంపించిన వేళ విశేషంతో ఇక్కడ 1.5 ఇంచు నీళ్లు కూడా పడ్డాయి. అంతా ముస్లిం సహోదరులందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోడుమూరు పట్టణం తరఫున కోడుమూరు ప్రజలందరూ ముస్లింస్కి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఈరోజు బోరు పడడం వల్ల విష్ణువర్ధన్ రెడ్డి గారు వెంటనే వెళ్ళి సమస్య చెప్పగానే వెళ్ళి పట్టించుకొని సమస్య విన్న వెంటనే ఆ సమస్యపై స్పందించి ఆ సమస్యని తక్షణమే పరిష్కరించారని ముస్లిం సహోదరులు ఎంతో సంతోషపడుతున్నారు. అలాగే ఈ ఒక్క పనే కాదు, విష్ణువర్ధన్ రెడ్డి గారి దగ్గరికి కానీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా ఎవరు వెళ్ళినా తక్షణమే స్పందించి వారికి సహాయ సహకారాలు ఆ సమస్య నిజమైనదైతే ఖచ్చితంగా స్పందించి వాటిని పరిష్కరించే దిశగా వెళ్తున్నారని మేమెంతో మా నాయకుడు ప్రతి ఒక్కరికి సమస్యలు పరిష్కరించడంలో ముందున్నాడని మేమెంతో చెప్పడానికి గర్వపడుతున్నాము. అలాగే నీటి సమస్య ఎక్కడైనా ఉందంటే గతంలో కూడా 2014-18 పీరియడ్లో కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నీటి కొరత లేకుండా కోడుమూరు పట్టణంలో 15కు పైగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కట్టివ్వడం జరిగింది. నీటి ట్యాంకులు కట్టివ్వడం జరిగింది. బోర్లు ఏమైనా రిపేర్ ఉంటే ఆ బోర్లను రిపేర్ చేసి ఆ బోర్ల పక్కన ట్యాంకులను కట్టించి మోటార్లు పెట్టి వాటికి కరెంట్ కనెక్షన్లు ఇచ్చి తాత్కాలిక నీటి సమస్యను పరిష్కరించడం జరిగింది. ఇలా ప్రతి సమస్య ఏది చెప్పినా కోడుమూరు పట్టణంలో చేయడానికి ముందున్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదే ఎమ్మెల్యే గారు. అలాగే కోడుమూరు పట్టణంలోనే కాదు, కోడుమూరు నియోజకవర్గంలో ఎక్కడ నీటి కొరత లేకుండా గతంలో కూడా ఎర్రదొడ్డి చెరువు, అలాగే చంద్రాయణ తిప్ప ఆ చెరువులు నిండడానికి కారణం విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారని గర్వంగా చెప్పగలుగుతున్నాము. ఈరోజు కూడా ఆ ఎర్రదొడ్డి చెరువు అయితేనేమి, చంద్రాయణ తిప్ప అయితేనేమి చెరువులు నిండడానికి ఎంతో కృషి చేసింది విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారని మేము ఎంతో గర్వంగా చెప్తున్నాము. ఇలాంటి నాయకుడి కింద పనిచేయడానికి మేమెంతో గర్వంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కోడుమూరు టీడీపీ పట్టణ అధ్యక్షుడు గంగాధర్ నాయుడు. కోడుమూరు వాసిని అన్న విష్ణువర్ధన్ రెడ్డి అన్న ఒక్కసారి చెప్తేనే స్పందించి ఇప్పుడు బోర్ పంపించినాడు. కాంపౌండ్ వాల్కి కూడా నేను కృషి చేస్తాను, మీ కాంపౌండ్ వాల్ ఏముంది, మీ సమస్యలు ఏమున్నాయని కూడా చెప్పినాడు. చెప్పి వెంటనే స్పందించి బోర్ వేయించినాడు. 1.5 ఇంచు నీళ్లు పడినాయి. మా కోడుమూరు ముస్లిం సోదరుల తరపు నుంచి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గతంలో కూడా అన్న మన ఉర్దూ స్కూల్కి కూడా సెవెంత్ క్లాస్ వరకే ఉండే, 10th క్లాస్ వరకు కూడా అన్న కృషి చేసి 10th క్లాస్ వరకు కూడా తెచ్చిపెట్టినాడు. అన్నకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. ఇట్లాంటి పనులు మేము అన్నతోనే ఎప్పుడు ఎల్లివేళలా చేపించుకుంటామని అన్నకి మన ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.